అందరికీ నమస్కారము. శ్రీకాంత్ ch ఛానల్కి మీకు స్వాగతం. మొదటి నుంచి కొనసాగుతున్న అలాగే ఈరోజు కొత్తగా ఈ వీడియో చూసి చందాదారులుగా అయిన వాళ్ళకంటే సబ్స్క్రైబర్స్గా అయిన వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు, కృతజ్ఞతలు. గురుభ్యో నమః. ఈ పాట రెండవ మరియు ఆఖరి భాగాన్ని మీ అందరికీ సుస్వాగతం. అదిరింది మామ పాటకి ఒక్కసారి మనం శృతి రాగం చూసేద్దాం. 7 శృతి శివరంజని రాగం. మొదటి భాగం చివరికి వచ్చేటప్పటికి చరణం అయిపోయింది. తర్వాత అనుపల్లవి బాణి, తర్వాత మధ్య పల్లవి అదంతా చూసాం, సంగతులు. ఇప్పుడు మూడవ సంగీతంతో మొదలు పెడదాం. మూడవ సంగీతం గిటార్తో స్టార్ట్ అవుతుంది. ఇదేం చేశారంటే చిన్న లూప్లో ఇచ్చారు, అంటే 2 times మాత్రం వస్తుంది. ఫస్ట్ టైం ఓన్లీ గిటార్, తర్వాత ఈ గిటార్ వస్తుండగా దీని మీద స్ట్రింగ్స్ వస్తాయి. సో ఈ బిట్ ఏంటి, పగ పగ పద అనగానే ఒక కార్డ్ ఈ మేజర్, తర్వాత పగ పగ పని నీ 1, ఇది కూడా కార్డ్ డి మేజర్. చెప్పాను కదా మైనర్ స్కేల్ ఇన్ఫ్లుయెన్స్ కూడా ఉందని మొదటి భాగంలో. ఇక్కడ మనకు తెలిసిపోతుంది కార్డ్స్ ఎప్పుడైతే యూజ్ చేశారో ఖచ్చితంగా అది వెస్ట్రన్ మ్యూజిక్లో అటువంటి ఇన్ఫ్లుయెన్స్ అనమాట. సో మళ్ళీ ఈ బిట్ చూద్దాము. సో ఇది రెండోసారి వస్తున్నప్పుడు దీని మీద స్ట్రింగ్స్ వస్తాయి. గరిస 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 రేగామ 7 సార్లు గరిస. తర్వాత పమగ 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 రేసని. మళ్ళీ నీ 1 మీద ల్యాండ్ అయింది. సో ఇక్కడ కూడా మనకి మైనర్ స్కేల్ ఇన్ఫ్లుయెన్స్ కనబడుతోంది. ఇక్కడ చూడండి, ఫస్ట్ ఈ మేజర్ కార్డ్ ఉంది కదా, అక్కడంతా అంటే ఈ సా మా నోట్స్ వచ్చేలాగా ఆ కార్డ్ ఫ్రేమ్ చేశారు. తర్వాత స్ట్రింగ్స్ నోట్స్ ఏంటి, ఇక్కడ చూస్తే మనకి ఈ 3 స్వరాలు డి మేజర్లో ఉన్నవే కదా, ఈ 3 స్వరాలు డి మేజర్లో ఉన్నవే కదా. సో ఆ 3 స్వరాలు వచ్చేటట్టుగా ఆ స్ట్రింగ్స్ బిట్ కంపోజ్ చేశారు. అర్థమైందా? సో ఆ 2 కార్డ్స్ మీదే మొత్తం అంతా ఆ బ్యాక్గ్రౌండ్ అంటే ఆ స్ట్రింగ్స్ బిట్ కంపోజ్ చేశారు. ఏంటి ఆ 2 కార్డ్స్, ఈ మేజర్ డి మేజర్, ఈ మేజర్ డి మేజర్. అయిన తర్వాత ఫ్లూట్ మీద ఒక చక్కటి బిట్, అదేంటంటే ఇదేంటి, పదని పద పమమగగరి సరిగ సరిగరి. ఇది బాగా హై ఫ్రీక్వెన్సీ అనుకుంటాను, నాకు అలా గుర్తు. సో ఎలా అంటే పదని పద పమమగగరి సరిగ సరిగరి. ఇక్కడ చూస్తే మనకి దావన్ మళ్ళీ మనకి మైనర్ స్కేల్ అని మళ్ళీ ఇంకొకసారి ప్రూవ్ అయింది, మైనర్ స్కేల్ ఇన్ఫ్లుయెన్స్ ఉన్నట్టుగా. క్లియర్గా చూస్తే మీకు ఇక్కడ మైనర్ స్కేల్ మెట్లు చూసారా, ఈ ఫ్లూట్ బిట్ మొత్తం ఇవే నోట్స్. నట భైరవి మెట్లు, అదే మైనర్ స్కేల్. ఇదైన తర్వాత మళ్ళీ సింత్ మీద ఒక బిట్, నీ సరి సని.
మళ్ళీ నీ టూ, మళ్ళీ అదొక కార్డ్లో ఫ్రేజ్ అనమాట. ఎఫ్ మేజర్ కార్డ్, సారీ ఎఫ్ షార్ప్ మేజర్. అయితే ఈ నీ మీద ఉండగానే ఈ సింత్ స్ట్రింగ్స్ మీద బిట్ వస్తుంది చూడండి. అట్లా ఇచ్చారు. మళ్ళీ చూడండి నీ టూ దా టూ. ఎందుకని ఇదంతా కూడా ఎఫ్ షార్ప్ మేజర్ కార్డ్ మీద బేస్ చేసినటువంటి నోట్స్ ఆ ఫ్రేజ్ అంతా. అందుకని ఈ సింత్ ఎప్పుడైతే నీ టూ మీద ల్యాండ్ అయిందో, ల్యాండ్ అవ్వగానే స్ట్రింగ్స్ మీద అని ఇచ్చారు. కానీ తర్వాత వెంటనే టుట్టి సౌండ్. టుట్టి సౌండ్ అంటే ఇప్పటిదాకా మనకి పాటలో ఉన్నటువంటి వాయిద్య పరికరాలన్నీ కూడా ఒకేసారి కలిపి వాయిస్తారు, దాన్ని టుట్టి సౌండ్ అంటారు. ఆ సౌండ్లో మళ్ళీ నీ వన్. చూసారా ఎన్ని రకాలు కనబడ్డాయి మనకి. దావన్ ఉంది, అంటే ఈ మూడవ సంగీతం మొదలవగానే దాటు కనిపించింది, అది శివరంజన్ రాగం. తర్వాత మనకి దావన్ వచ్చింది, నీ టూ వచ్చింది, నీ వన్ వచ్చింది. సో ఇది ఒక మిశ్రమం అనమాట, శివరంజని ప్లస్ మైనర్ స్కేల్. సో ఆ టుట్టి సౌండ్ మీద బిట్టు మళ్ళీ చూద్దాము అని ఇచ్చారు. ఇవ్వగానే మళ్ళీ సింత్ మళ్ళీ ఫైనల్గా శివరంజన్ చూపించారు. ఎందుకంటే చరణం మళ్ళీ శివరంజనలో ఉంటుంది కదా, అందుకని అంతే. ఇదైన తర్వాత ఫస్ట్ చరణం ముందు ఏదైతే వచ్చిందో మళ్ళీ అదే బిట్. గుర్తుంది కదా మీకు. అది అవగానే చరణం మొదలవుతుంది అనమాట. అయితే రెండో చరణానికి మొదటి చరణానికి పెద్దగా తేడాలు లేవు. అయితే సంగతులు ఉన్నాయి, ఆ సంగతులు చూసేద్దాం. ఇక్కడ చూస్తే బాగుంటుందేమో. ఇదంతా సేమ్, ఏం తేడా లేదు. ఎక్కడంటే సంగతి సుశీల్ గారు పాడతారు. ఫస్ట్ చరణంలో వేరేగా ఉంది, ఇక్కడ ఇట్లా ఉంటుంది. ఇది సుశీల్ గారు పాడినటువంటి సంగతి. దీని తర్వాత బాలు గారు అన్నారు. ఆ నీ నుంచి రీకి వెళ్ళి రీ నుంచి నీ, అదంతా స్లైడ్ అనమాట. అర్థమైంది కదా మీకు. తర్వాత బాలుగారి సంగతి. ఇక్కడ కూడా సా నుంచి పాకి, పా నుంచి సాకి స్లైడ్ అనమాట. ఇది అయ్యాక ఇంకొకటి ఉంది. అంతా మొత్తం ఆఖరి పలం అంతా అయిపోయాక లాస్ట్లో అది అలా పాడారు బాలుగారు.
అయితే సంగతులు. సో ఫస్ట్ది ఏంటి, చరణంలో సుశీల గారు పాడింది. అయితే అక్కడ నాకు చిన్న డౌట్ ఏంటంటే, మొదటి భాగంలో చెప్పడం మర్చిపోయాను. ఈ ఫ్రేజ్ దగ్గర క్షమించాలి, అక్కడ అన్నప్పుడు ఈ పా మీద ల్యాండ్ అవగానే బి మేజర్ కార్డ్ అని చెప్పాను. నాకు ఎందుకో అక్కడ బి మేజర్ కన్నా కూడా బి ఆగ్మెంటెడ్ ఏమో అని ఒక అనుమానం. అంటే ఇది బి మేజర్ అంటే ఇది కదా, బి మేజర్ కాకుండా బి ఆగ్మెంటెడ్ అంటే ఇది రాదు, ఇది వస్తుంది. ఎందుకంటే అక్కడ నోట్ దావన్ మనకి చాలా ప్రస్ఫుటంగా వినపడే స్వరం. సో దావన్ ఎక్కువ వాడారు కాబట్టి నాకు ఎందుకో అది సరిగ్గా వినపడలేదు. నేను మ్యాక్సిమం ట్రై చేశాను, నాకు వినపడినంత వరకు అది మేజర్ ఏమో అనిపించింది. కానీ ఇవాళ మళ్ళీ ఆలోచిస్తుంటే ఆ దావన్ ఎక్కువ వాడారు కాబట్టి ఆ ఫ్రేజ్లో అది బి ఆగ్మెంటెడ్ ఏమో అనిపిస్తుంది. మేబీ అది కూడా ఆ ఒక్క చోటే, ప గ స గ ద స గ ప అంతే, ఆ ఒక్క చోటే దావాని యూజ్ చేశారేమో ఒక చిన్న అనుమానం వచ్చింది. సో వాట్ ఎవర్ ఇట్ ఈస్, సంగతులు చూస్తున్నాం కాబట్టి సుశీల గారు పాడినటువంటి ఫస్ట్ సంగతి చరణంలో ఇది, బాలు గారు పాడింది. ఇంకోటి పల్లవిలో, ఇంకా లాస్ట్ పల్లవిలో మళ్ళీ సంగతి. అంతే. సో ఈ పాట పూర్తయిపోయినట్టే. కార్డ్స్ కూడా రెండే ఉన్నాయి, ఈ మేజర్, డి మేజర్. ఈ మూడో సంగీతంలో చూసాం. ఇంకా మిగతావన్నీ చరణంలో ఉన్న కార్డ్స్ నేను చెప్పేశాను. ఒకసారి ఈ రెండో భాగం సమ్మరైజ్ చేయాల్సి వస్తే, మూడో సంగీతంతో మొదలెట్టం. గిటార్ మీద ఒక చిన్న లూప్ ఇచ్చారు 2 times, దాని మీద స్ట్రింగ్స్ ఓవర్లాప్ వస్తుంది. తర్వాత ఫ్లూట్ మీద ఒక చక్కని బిట్, తర్వాత సింత్తో ఒక బిట్, అది అవగానే స్ట్రింగ్స్, తర్వాత టుట్టి సౌండ్ మీద ఒక బిట్, మళ్ళీ సింత్, తర్వాత ఫస్ట్ చరణం ముందు ఏదైతే వచ్చిందో స్ట్రింగ్స్ బిట్ అదే రెండో చరణం ముందు కూడా వచ్చింది. ఆ తర్వాత మనం చరణంలో 2 సంగతులు చూసాం, మళ్ళీ ఆఖరి పల్లవిలో 2 సంగతులు సుశీల గారు, బాలు గారు పాడి. సో ఈ పాట పూర్తయిపోయింది. ఆఖరిని కూడా మళ్ళీ ఇద్దరు పాడతారు, సుశీల గారు, బాలు గారు. అక్కడతో పాట పూర్తయిపోతుంది. సో అత్యధిక విన్నపాలు వచ్చినటువంటి అధిక ప్రాధాన్యత వర్గంలో ఈ పాట చేశాను. వచ్చేసారి ఖచ్చితంగా వరుస సంఖ్య వర్గం ప్రకారం ఉంటుంది విన్నపం. అందువల్ల ఆ వీడియోలో కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.